అంత ఇబ్బందికరంగా బాధాకరంగా కూడా ఉంది. కొండ మీద జరుగుతున్న ఈ గొడవలు, వివాదాలు, రాజకీయపరమైన ఇటువంటి విషయాలు, మళ్ళీ వాటి మీద బోర్డు మీటింగులు అంటే కొండ పవిత్రత, భక్తుల అవసరాలు తీర్చడం కోసం వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఈ పొలిటికల్ గొడవల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన దుస్థితి వచ్చింది మీ మీ బోర్డుకి ఈసారి. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుతుంది? వెంకటకృష్ణ, మీకు పైన పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. అసలు టిటిడి ధర్మకర్తల మండలి అంటే స్వామివారి కస్టోడియన్స్ అన్న, కాపలాదారులు. అవును, మేమందరూ కాపలాదారులు. స్వామివారి మీద బురద జల్లుతా ఉంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత మా మీద ఉంది. 100% కదా చేయాలి. కాబట్టి ఈ రోజు కఠిన నిర్ణయం నేనే గట్టిగా చెప్పడం జరిగింది చైర్మన్ గారికి. ఇట్లా మా చైర్మన్ గారు ఎందుకు ఇలాంటి పని దాని ఏమంటారు, ఇలాంటి వాళ్ళు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే నేను గట్టిగా చెప్పాను ఈరోజు బోర్డులో. లేదన్నా ఇట్లా అసత్య అబద్ధపు ప్రచారాలు ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి పవిత్రత, తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైనా సరే XYZ ఎవరైనా సరే తప్పుడు ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ పోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి ధైర్యమో దమ్ము ఉంటే మసీదుల్లో గానీ క్రిస్టియన్ మెషిన్ లో జరిగే దీని మీద ఏ రోజైనా మాట్లాడారన్నా మీరు? ఇక్కడ అసలు ఏమి లేకుండా మీరు గమనించినట్టయితే కరుణాకర్ రెడ్డి గారు గోశాల నుంచి గోవిందుడి వరకు, గోశాలలో గోవులు గోమాతలు చనిపోతున్నాయి, అక్కడ క్యూ లైన్ లో తొక్కిసలాట జరుగుతుంది, మద్యం మాంసం ఏరులై పారుతుంది. ఏందయ్య కరుణాకర్ రెడ్డి గారు, అసలు హైందవ ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఈ రోజు విగ్రహాల గురించి మీరు మాట్లాడుతున్నారే, సాక్షాత్ మూల విరాటన్న లోపల గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర రాములు వారు ఉంటారు. రాములు వారి వేలు తెగిపోయింది. తెగిపోతే మా వైకానస ఆగమంలో అసలు ముహూర్తం కూడా చూడకుండా దాన్ని బంగారు వేలు తొడిగి సంప్రోక్షణ చేయాల్సిన పరిస్థితి ఉంది. 3.5 సంవత్సరాలు వారు ఆ సంప్రోక్షణ చేయలేదు. సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని పట్టించుకోలేని మీరా ఈ రోజు మా గురించి మాట్లాడేది, ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడేది. అసలు కమిషన్లు తీసుకున్న చైర్మన్ గా మీరు చరిత్రలో నిలిచిపోయారు కదా కరుణాకర్ రెడ్డి గారు. తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు ఎన్నికల సంవత్సరంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ కి డివేట్ చేసి దాంట్లో 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి తిరుపతి ప్రజలందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను కూడా టీటీడీ మీద అనేక పోరాటాలు చేశానన్నా. టీటీడీలో అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద నేను కూడా పోరాటం చేసిన వ్యక్తే. కానీ నేను పోరాటం చేసినటువంటి సందర్భంలో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అప్పుడుంటే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వామివారికి అనుకూలంగా స్టే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీరా ఈరోజు హైందవ ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డి మీరా ఈరోజు హైందవ ధర్మం గురించి దైవం గురించి మాట్లాడేది? 2019 ఏం చేశారే జగన్మోహన్ రెడ్డి మీరు? 25 మంది సభ్యులతో ఉండాల్సినటువంటి ధర్మకర్తల మండలిని 81 మంది చేశారు కదయ్యా. 81 మందితో. నిజమే సార్. ఇప్పుడు నేను అనేది అవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ లడ్డూ కల్తీ దగ్గర నుంచి వరుస వివాదాలు వాళ్ళు చేసిన హయాంలో అన్నీ బయటికి తీసే పనిలో ఉన్నారు. అయినా వదలట్లేదు కదా మిమ్మల్ని. ఇప్పుడు ఒకసారి భూమన గారు మాట్లాడింది ఒక బైట్ ప్లే చేస్తాను, అది ఒకసారి విందాం. ప్రజలు కూడా తెలియాలి మరి అది ఏది నిజమో ఏది అబద్ధమో తేలాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఒకసారి ప్లే చేయండి. మరి మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చును, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. ఏంటది ఆయన బాధ ఏంటి? అక్కడ శ్రీవారి మూర్తి ఉందంటున్నాడు ఆయన, మలమూత్రాల మధ్య పడుంది అంటున్నాడు, బ్రాందీ విస్కీ సీసాల ఖాళీ సీసాల మధ్యన పడుంది అంటున్నాడు. ఏంటి విషయం ఏంటి భానుగారు? అన్న, మీ ద్వారా నేను శ్రీవారి భక్తులకు పూర్తి దీని మీద క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అది ఒకప్పుడు శిల్పా క్వార్టర్స్ అన్న. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నిలుచుకొని చూపిస్తున్నట్టు ప్రదేశం శిల్పా క్వార్టర్స్, అంటే శిల్పాలు చెక్కే ప్రదేశం. ఆ అదృష్టం కొద్దీ 2002 నుంచి 2007 వరకు ఆ పరిధిలో నేను కౌన్సిలర్గా ఉన్నా.
ఆ పరిధిలో నేను కౌన్సిలర్ ఉన్నా, ఆ శిల్పా కొట్టేటువంటి వ్యక్తులందరూ దాదాపు అందరూ క్యూ కట్టుకొని వచ్చి నాకు ఓటేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ దగ్గరికి నిత్యం నేను రోజు పోయి మాట్లాడేవాళ్ళని. అక్కడ కొన్ని వందల విగ్రహాలు చెక్కేవాళ్ళు. దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు పట్టు కన్నాచారి అనే ఒకటి శిల్పి అక్కడ ఉంటే, బెంగళూరు నుంచి ఒక భక్తుడు వచ్చి శనేశ్వర విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు ఆ కాలంలో ఆయనకి చెల్లిస్తే, శనేశ్వరుడు విగ్రహం చెక్కే సమయంలో అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి, బెంగళూరు వ్యక్తి చనిపోతే ఎవరు వాళ్ళ బంధువులు గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరు దాన్ని క్లెయిమ్ చేసేదానికి రాకపోతే ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ నుండి శిల్పా క్వార్టర్స్ ని టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీస్ అధికారులు అక్కడి నుంచి మార్చేశారు. అక్కడ నుండి మొత్తం వీళ్ళు ఇల్లులు అక్కడ నుండి విగ్రహాలన్నీ మార్చే సందర్భంలో చిన్న చిన్న విగ్రహాలు చెక్కినవన్నింటినీ వాళ్ళు తీసుకుని వెళ్ళారు. కానీ ఈ విగ్రహం అక్కడే ఉనింది. కరుణాకర్ రెడ్డి గారు 2 పర్యాలు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలోను, 3 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసిన సమయంలోను అక్కడే ఉనింది. అప్పుడు నిద్రపోయారా కరుణాకర్ రెడ్డి గారు? ఈ రోజు హిందూ ధర్మం దైవం నాకు బాధేస్తుంది, కడుపు తరుకుపోతుంది అన్నారే, ఆ 5 సంవత్సరాలు గాని అంతకుముందు ఉన్నప్పుడు సంవత్సరాలు ఇది గాని మీరేం చేశారు? తీసుకుపోయి మీరు కూడా ఏదైనా దానికి ఆలయం కట్టుంటే మేము కూడా సంతోషించేవాళ్ళం, మేము కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఉండేవాళ్ళం కదా. ఒకటి వాస్తవం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ బొమ్మని క్లియర్గా చూస్తేనైతే అది క్లియర్గా